అసలు రాత్రే ఎపిసోడ్ చూద్దాం అనుకున్నా. ఒక 10 నిమిషాలు బట్టి పడుకునేసిన. ఇప్పుడు లేచి చూస్తా ఉంటే మెంటల్ ఎక్కింది అది ఎపిసోడ్. ఏంది అది ఎపిసోడా? ఆ జడ్జిలేమో ఓవర్ యాక్షన్ చేస్తారు. అభిజిత్ కానీ, నవదీప్ కానీ. శ్రీముఖి ఏమో మాట్లాడు అని చెప్తుంది పవన్కి. వాడు మాట్లాడితే ఆపి, ఇంకా నీకు మాట్లాడే ఛాన్స్ లేదు అంటుంది. మరి మాట్లాడమని చెప్పి ఇప్పుడు మాట్లాడాలి కదా, ఆపేస్తుంది. అభిజిత్ ఏమో మీ చెత్తను తీసుకోవాలి పక్కింట్లో వేసుకుంటారని అడుగుతారు. ఎవరి మనుషులు ఎవరి ఇంట్లో లేనప్పుడు చెత్త పక్కట్లోనే వేస్తారు, మనం వెళ్ళి జిమ్ముకోవాల్సింది తర్వాత. అట్లా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. సరే, ఇంకా గిన్నెలు తోమ్ 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 అనే గిన్నెల్లో నీళ్ళేమో తక్కువ పెట్టినారు. అక్కడ శ్రేయ ఇంకొక అమ్మాయి తోముతున్నారు కదా, తోమినప్పుడు ఒకరు తోముకొని ఒకరు పెట్టుకునేసరికి లేట్ అవుతున్నది. ఆ లేటింగ్ ప్రాసెస్ ఈ గిన్నె ఎండిపోతుంది. అలా దాని మీద మరకపడుతుంది. నీళ్ళేమో తక్కువ పెట్టారు, ఎంత తోమినా ఆ మరక ఎట్లా పోతుంది? ఆ చిన్న చిన్న మరకలు కూడా పసిగడుతుంది. అగ్ని పరీక్ష నేను కాదనలా, ఈయన తోముకునే అగ్ని పరీక్షలా లేదు. ఆ మాఫ్ కొట్టడానికి అడ్వర్టైజ్మెంటు, ఆ క్యాన్కి అడ్వర్టైజ్మెంటు, ఆ కుకింగ్ విత్ జాతిరత్నాల ప్లేట్లన్నీ తీసుకొచ్చినట్టున్నారు. అవేమో జిడ్డుగా ఉన్నాయి. ఆ జిడ్డుని తీసుకొచ్చి ఇక్కడ పెట్టినట్టున్నారు. అవేమో మురికేమో పోవట్లేదు. అదొక టాస్క్. మన చెత్త, ఆ చెత్తను ఊడ్చుకునే టాస్క్. ఈయనేమో షర్ట్ తీసుకోవడం. ఆ శ్రీజ ఏమో మరి పిచ్చి పిచ్చిలా చేసింది ఆ పిల్ల. అన్నీ అయినాక బెల్లు కొట్టినాక చెత్తను తీసుకొచ్చి దాంట్లో వేసింది. అదేమంటే ఖాళీగా ఉండడం ఎందుకు, ఆ చెత్త వేసాను అని చెప్పంటుంది. అన్నీ అయినాక వేయడం ఎందుకు, మొదట్లోనే వచ్చి ఆ పిల్ల వేసి ఉండాలి. వాడు క్లీన్ చేసుకుంటున్నప్పుడే ఆ చెత్త వేసుంటే ఒక గొడవ ఉండేది, ఒక చూసే వాళ్ళకి కూడా ఇదిగా ఉండేది. అన్నీ అయినాక ఆ పిల్ల చెత్త తీసింది. ఇంకా బట్టలు మడత పెట్టడం ఏందో, ఆ టాస్కులు ఏందో, అసలు నేను ఎందుకు చూశానో ఈరోజు అసలు బిగ్ బాస్. నాకైతే మెంటల్ ఎక్కింది అబ్బా. ఆ ఫస్ట్ ఆ బాక్సు నా అగుపా ముక్క ఒకటి వేసిందో అన్నదే ఫస్ట్ లేట్ అయిపోయింది. అదే ఇంచుమించు అరగంట తీసుకున్నారు ఆ బాక్స్ ఓపెన్ చేయడము. అది గొడవలు వస్తాయి అనుకున్నారు. అంటే ఆ బాక్స్ ఇవ్వు అని చెప్పినప్పుడు నేను ఇవ్వను అనడము, అట్లాగా బాగుంటే ఉండేది. అట్లా లేకుండా ఆ సైప్ చేసుకోవడం, నా బాక్స్ నాకు ఇచ్చే, నీ బాక్స్ నాకు తీసుకో, ఇస్తున్నమ్మ వాయినం పుచ్చుకుంటున్నమ్మ వాయినం అన్నట్టు అయింది. కానీ అస్సలు ఎపిసోడే బాగలేదు, పీకింది. నవదీప్ 4 ఎల్లో కార్డు తీసుకొచ్చినాడు. ఎవరికి ఇద్దామో ఆయనకే తెలియలేదు. నేను పోతున్నాను పో అని చెప్పేసి పోయాడు. ఈ ఓవర్ యాక్షన్ తట్టుకోలేకపోతున్నావు రా సామె. వీళ్ళకి అగ్నిపరీక్ష కాదు, చూసే వాళ్ళకి రాత్రి దయ్యాలు పడుకునే వాళ్ళకి దయ్యాలు నిద్రలేచే వాళ్ళకి వాళ్ళేమో వీడియోస్ పెడుతున్నారు. సరే, మనకేదో వీడియో పెట్టుకోవాలి కదా బిగ్ బాస్ రివ్యూస్ అనుకొని, అది చూడాలంటే నిద్ర వస్తూ ఉంది. ఏం చూస్తామని చెప్పు. పోనీ అట్టనే ఎపిసోడ్ బాగుందా అంటే ఎపిసోడ్ ఏం బాగాలేదు, పీకింది అసలు. ఆ ఎల్లో కార్డ్ ఎవరికొకరికి ఇచ్చి ఉండొచ్చు కదా, ఎవరికి ఇలా నేను పోతున్నానని చెప్పిపోయినారు. అసలు ఫస్ట్ ఈ జడ్జిలే ఓవర్ యాక్షన్ తగ్గించుకుంటే మంచిది.